అంటే 2028 వచ్చేస్తుంది పూర్తవడానికి ఇదంతా. ఇప్పుడు ఆన్లైన్ ప్రాతిపదికన కాబట్టి పెద్ద కష్టం లేదనుకున్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన తొందరగానే చేయాలి. కానీ అలా చేస్తే దేశంలో అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే లోకల్గా ఉన్న ప్రభుత్వాలు ఇష్టం ఉండకపోవచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు డీలిమిటేషన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మన శరీరంలో ఒక ఆపరేషన్ చేయడం. మనకి పార్ట్ ఏదైనా ఇప్పుడు ఎపెండిసైటిస్ అంటారు, ఉండుకం, అది లేకపోయినా బతుకుతాడు మనిషి, కానీ ఆ తర్వాత ఆహారపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే మనకి ఈ ఎసిడిటీ ఫామ్ అయ్యేటప్పుడు అక్కడ ఒక ఇది ఉంటుంది, అది ఆపరేషన్ చేసి తీసిపడేయచ్చు. కానీ ఆ ఆహారానికి సంబంధించి ఆ తర్వాత ఈ మసాలాలు ఇవి తిన్నప్పుడు ఇబ్బంది పడతాయి. అవి లేకపోయినా బతకగలం, కానీ నిరంతరం నరకం అనుభవించాలి. అట్లాంటిది ఇక్కడ కూడా వ్యవహారం. తేడా వచ్చిందంటే నియోజకవర్గం సంకనాకిపోద్ది, ఆ నాయకులు నాశనం అయిపోతారు. కాబట్టి అది అడ్డదిడ్డంగా చేయకూడదు, నిర్మాణాత్మకంగా చేయాలి. అది వేగంగా చేయలేరు, అక్కడ యాక్సెప్టబుల్ కాదు స్పీడ్. ఈ రెండింటిది సెట్ కావాలంటే ముందు అసలు బిల్ ఆమోదం. మామూలుగా అయితే కనుక రొటీన్గా అయితే ఈ జనాభా లెక్కల తర్వాత ఇక ఎవరికి ఏ పార్లమెంట్లో తీసుకోనక్కర్లా, ఆటోమేటిక్ నియోజకవర్గాల పునర్విభజన చేశారు వచ్చాడు. జనాభా లెక్కల